నమస్తే. ఏంటి ఇలా పగిలిపోతుంది అనుకుంటున్నారా? అయితే ఒక లుక్ వేయండి, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వర్క్ మనం గుండేపల్లిలో స్టార్ట్ చేసామండి. సారు మాజీ వీఆర్ఓ గారు. సార్‌ని మనం కలిసినప్పుడు సార్ ఏమన్నారంటే, "నాని నేను ఇద్దరు ముగ్గురిని కనుక్కున్నానమ్మా. నీ వర్క్ బాగుంది కాబట్టి నిన్ను పిలిచాను. కాబట్టి ఆ నమ్మకం పోగొట్టుకోవద్దని" చెప్పారు. లేదు సార్, మీరు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని పిలిచారో అదే నమ్మకం వర్క్ అయిపోయినా సరే ఇంకొకళ్ళు మీరు రిఫర్ చేసేదాకా ఆ నమ్మకం అలాగే ఉంటుంది సార్ అని చెప్పాము. సరేనమ్మా జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ ఇచ్చారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే సార్ మనకి కింద వర్క్ కూడా ఇచ్చారండి, అది చూపిస్తాను. అలాగే స్లాబ్ అక్కడక్కడ లూజ్ వచ్చేసిందండి. ఆ లూజ్ కూడా మొత్తం రాలగొట్టేసి రస్ట్ రిమూవర్ జింక్ ప్రైమర్ యాడ్ చేసామండి. పైన ఓల్డ్ స్లాబ్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ స్లాబ్ మీద హై ప్రెషర్ జెట్ వాటర్ వాష్తో క్లీనింగ్ చేసామండి. ఆ పగుల్డ్ ఎందుకు వచ్చిందంటే ఇంతకు ముందు లీక్ రావటం వల్ల సార్ వాళ్ళు పైన ఫ్లోరింగ్ లాగించారండి. లాగించినప్పుడు మేస్త్రన్లు ఏం చేశారంటే పైన మినిమం చిప్పింగ్ లేకుండా అలానే లాగేయటం వల్ల ఆ ఓల్డ్ స్లాబ్ మీద ఈ ఫ్లోరింగ్ సెట్ అవ్వలేదండి, లూజ్ వచ్చేసింది. అందువల్ల మొత్తం పగలగొట్టేసాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, మ్యాట్ కోటింగ్ అయితే ఫైనల్ గా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మేము వైట్ కోట్ వేస్తున్నాము. ఎందుకంటే సార్ మనకి కూలింగ్ కూడా కొంచెం కంట్రోల్ అయ్యేలా చూడని అన్నప్పుడు రూఫ్ గార్డ్లో వైట్ సజెస్ట్ చేసామండి. వైట్ అనేది మనకి 8 to 10 degrees హీట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. చెప్పాను కదా, ఈ ఏరియా మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు చెప్పలేదండి, ఇది 1000 square feet ఉంటుందండి. ఆ వర్క్ కూడా మనకి ఇచ్చేశారు. ఇంకొక విషయం ఏంటంటే సార్ వాళ్ళ రిలేషన్ది కూడా దగ్గరుండి మరి ఆయన పనులు మానుకొని వచ్చి మనతో వచ్చి అక్కడ కూర్చొని ఒక 10 నిమిషాలు మనకి కేటాయించి మరి వర్క్ మాట్లాడి ఓకే చెప్పించారండి. దానికి సార్కి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ఈ వర్క్ వచ్చేసి సెకండ్ కోటింగ్ ఫైనల్ అయిపోయిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఫైనల్ అవుట్పుట్. ఫైనల్ అవుట్పుట్ సమయానికి నేను అక్కడ అందుబాటులో లేనండి. అయినా సార్ ఫోన్ చేసి పర్లేదమ్మా కుర్రాళ్ళు బాగానే చేస్తున్నారు, నేను దగ్గరే ఉన్నాను, నీకు ఎలాంటి ఇబ్బంది లేదని సారే మాట్లాడారండి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ వర్క్ ఫైనల్ అవుట్పుట్ ఇచ్చే సమయానికి నేను అందుబాటులో లేకపోవడం వల్ల కొంచెం క్లారిటీగా లేదండి. చూస్తున్నారు కదా, ఇది సెకండ్ కోటింగ్ ఫైనల్ అండి. ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం కంప్లీట్ అయిందండి. ఇది ఫైనల్ అవుట్పుట్. మీకు వర్క్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుసు కదా, నేను మీ నాని రియా వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్ వినుకొండ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదు మీకు వర్క్ కావాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా కామెంట్ చేయండి. మీరు ఏ సమయంలో కాల్ చేసినా మేము అందుబాటులో ఉంటాం. నచ్చితే లైక్ చేయండి.